నిన్న మొన్నటి వరకు వై నాట్ 175 అని ధీమా వ్యక్తం చేసిన వైసీపీ అధినేత సీఎం జగన్ కు క్షేత్రస్థాయి పరిస్థితులపై స్పష్టత వచ్చేసిందా? తాజాగా ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి. రాష్ట్రంలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందనే నమ్మకం సన్నగిల్లుతోందని జగన్ మచిలీపట్నం సభలో బహిరంగంగానే వ్యాఖ్యానించారు. వీరభక్త అధికారులను బదిలీ చేశారని జగన్ ఆందోళన చెందుతున్నారు. మొన్న డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, నిన్న అనంతపురం రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డిపై బదిలీ వేటుతో కలవరపడుతున్నారు. ఎలక్షన్ కమిషన్ చర్యలతో టెన్షన్ పడుతున్నారు. అయితే జగన్ మాటల వెనక మర్మం ఉందని అంటున్నాయి ప్రతిపక్షాలు. దీని వెనక పెద్ద స్కెచ్ ఉందన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. అటు పోలింగ్ కు ముందే ప్రతిపక్ష నేతలు కార్యకర్తలపై దాడులు పెరిగిపోతున్నాయి. పోలింగ్ రోజు వైసీపీ నేతలు అల్లర్లు సృష్టించి పోలింగ్ ఆపేందుకు కుట్ర పన్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు పథకాలు ఆపేస్తున్నారని సీఎం జగన్ గగ్గోలు పెడుతున్నారు. ఎప్పుడో 7 నెలల క్రితం వచ్చిన తుఫాను నష్టానికి ఇప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఏమిటని ప్రశ్నించింది ఈసీ. గతంలో వేసిన ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు నేటి వరకు పడలేదు. దీంతో ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ వేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది ప్రభుత్వం. అయితే ఇప్పుడు ఎందుకు హడావుడి? ఈ నెల 13వ తేదీ తర్వాత వేయాలని ఈసీ సూచించింది. అటు ఈసీ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా పథకాలు ఆపేశారని వైసీపీ కలరింగిస్తోంది. ఈ ఎత్తుగడలు బేల మాటల వెనుక మర్మం ప్రజలకు తెలుసంటున్నాయి విపక్షాలు.